అరే ఫ్రెండ్స్ ఇది చూడండి నేను ప్రెజెంట్ వచ్చేసి ఎంత సన్నగా ఉన్నాను కానీ నేను ఎలాగని సరే చాలా కష్టపడి నేను ఈ ప్రపంచంలోనే అందరికన్నా స్ట్రాంగెస్ట్ పర్సన్ లాగా మారిపోవాలి. అప్పుడు నేను ఒక్క గుద్దు గుద్దుతే ఈ భూమండలం మొత్తం దద్దరి ఉల్లాలి. కానీ ఎలా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర వచ్చేసి ఎక్కువగా బలమే లేదు. మనం వచ్చేసి ముందుగా మనం బలాన్ని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు డంబుల్స్ అయితే ఉన్నాయి. ముందుగా మనం ఏంటంటే కొద్దిగా ఎక్సర్సైజ్ అయితే చేసేద్దాం. ఓకే ఇక్కడ చూడండి నాకు వచ్చేసి లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫైనల్లీ నేను ఏంటంటే నా లెవెల్ ని 5 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. కానీ చూడండి అయినా కానీ నేను ఇంకా చాలా సన్నగా అయితే ఉన్నాను. సో అయితే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇక్కడైతే మనం ఈ స్టేజ్లు ఉన్నాయి కదా వీటిని అయితే పగలగొట్టేద్దాం పదండి. ఇక్కడ మనం ఏంటంటే స్టేజ్ 1 అయితే పగలగొట్టేసాం కాబట్టి ఇక్కడ ఒక విన్ అయితే తీసుకుందాము. ఓకే ఇప్పుడు మనం ఏంటంటే మళ్ళీ వెళ్దాం పదండి. మళ్ళీ మనం ఏంటంటే ఈ స్టేజ్ 1 అయితే పగలగొట్టేద్దాం. ఓకే ఓకే గైస్ అమ్మయ్యా. ఓకే పదండి మళ్ళీ మనం ఏంటంటే ఇంకొక విన్ అయితే తీసుకుందాము. అండ్ ఇదే విధంగా సేమ్ ఇంకొకసారి ఇలాగే ట్రై చేద్దాం. ప్రజెంట్ వచ్చేసి నా దగ్గర కొద్దిగా బలం అయితే ఉంది. ఎందుకంటే నా లెవెల్ వచ్చేసి నేను 5 వరకు అయితే ఇంక్రీజ్ చేశాను కాబట్టి. ఇక్కడ చూడండి నేనైతే కొద్దిగా బల్క్ అయితే రెడీ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అయితే ఇప్పుడు నేనేంటంటే ఇంకా కొంచెం అయితే ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. అప్పుడే నేనేంటంటే బల్క్ అయితే రెడీ అవుతాను. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫైనల్లీ నేను ఏంటంటే కొద్దిగా అయితే బల్క్ అయితే రెడీ అవ్వాను. ఎందుకంటే ఇదిగో చూడండి నా లెవెల్ వచ్చేసి 10 వరకు అయితే ఇంక్రీజ్ అయింది అనమాట. అందుకే ఇప్పుడు నేను ఏంటంటే కొద్దిగా బల్క్ అయితే రెడీ అయ్యాను. అండ్ ఇప్పుడు పదండి ఇప్పుడు వచ్చేసి ఈ స్టేజ్ 1 మనం చాలా ఈజీగా అయితే డిస్ట్రాయ్ చేయొచ్చు. సో ఇదిగో చూడండి ఒకటే ఒక దెబ్బకైతే స్టేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ స్టేజ్ 2 కూడా ఇదిగో చూడండి గైస్ ఎంత ఎంత అంటే ఎంత ఈజీగా మనం డిస్ట్రాయ్ చేస్తున్నామో. సో ఫైనల్లీ మనం ఏంటంటే స్టేజ్ 3 దగ్గర వరకు అయితే వచ్చేసాము. కానీ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం స్టోన్స్ అయితే ఉన్నట్టుంది. కానీ దీన్ని కూడా మనం ఈజీగా అయితే డిస్ట్రాయ్ చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా ఇది చాలా స్ట్రాంగెస్ట్ ఇది. కానీ ఏంటంటే మనం ఈజీగా అయితే డిస్ట్రాయ్ చేయగలుగుతున్నాం. మనం ఇంకా లెవెల్స్ కనుక ఇంక్రీజ్ చేసుకుంటే అప్పుడు మనం ఇంకా దూరం అయితే వెళ్ళొచ్చు అనుకుంటా. ఇక్కడ స్టేజ్ 4 అయితే ఉంది. దీన్ని కూడా పర్వాలేదు మనం లెవెల్ 10 వరకు అయితే రీచ్ అయ్యాం కాబట్టి కొద్దిగా కష్టపడితే దీన్ని కూడా పగలగొట్టేయచ్చు. మనం ఎలాగైనా సరే ఇలాగే చాలా కష్టపడుకుంటూ చాలా స్టేజ్లను అయితే పగలగొట్టేసేయాలి. ఆ తర్వాత మనకి ఏంటంటే చాలా విన్స్ అయితే వస్తాయి. అప్పుడు మనం ఏంటంటే ఇంకా చాలా పవర్ఫుల్ గా అయితే రెడీ అవ్వచ్చు అనమాట. ఎలాగైనా సరే మనం ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా బద్దలు చేసేంతలాగా గట్టిగా అయితే రెడీ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్ స్టేజ్ 4 ని కూడా పగలగొట్టేస్తాం కదా. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే విన్స్ అయితే తీసుకుందాం. 25 విన్స్ అయితే మనకు వచ్చేసాయి. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఈ 25 విన్స్ తో ఇక్కడ మనం ఏంటంటే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ నేనేంటంటే 5 క్లిక్స్ పర్ సెకండ్ కి వచ్చేలాగా అప్గ్రేడ్ అయితే చేశాను. అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ నేను ఏంటంటే ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం గైస్ ఇప్పుడు నాకు లెవెల్ 10 వరకు అయితే ఉంది కదా. లెవెల్ 15 వరకన్నా లేకపోతే లెవెల్ 20 వరకు అయినా సరే నేనైతే కొద్దిగా ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ నేనైతే లెవెల్ 15 వరకు అయితే రీచ్ అయ్యాను. కానీ ఏంటంటే నేను ఇంకా కొంచెం బల్క్ అయితే రెడీ అవ్వలేదు. ఎందుకంటే లెవెల్ 20 అయితే బల్క్ అయితే అవుతుండొచ్చు. అప్పట్లో మనం ఏంటంటే మన దగ్గర పంచ్ పవర్ ఉంది కదా దాన్ని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఎందుకంటే మన దగ్గర టోటల్ విన్స్ వచ్చేసి 28 అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఏంటంటే కొద్దిగా పంచ్ పవర్ ని ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ అలాగే మనకి ఏంటంటే ఇంకా ఔరాలకు అలాగే పెట్టలకు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వీటి గురించి మనం ఏంటంటే ఇంకా తర్వాత అయితే చూద్దాం. సో పదండి గైస్ ఇప్పుడు మనం ఏంటంటే ఇంతకుముందు స్టేజ్ 4 వరకు అయితే వెళ్ళాం కదా. మరి ఈసారి ఎంత దూరం వరకు వెళ్తామో చూద్దాము. సో ఇదిగో చూడండి ఒకటే ఒక దెబ్బకి మనకి ఏంటంటే స్టేజ్ 1 2 అలాగే 3 మొత్తం 3 అయితే అయిపోయాయి. ఇక్కడ వచ్చేసి స్టేజ్ 4 అయితే ఉంది కదా దీన్ని కూడా మనం ఈజీగా అయితే డిస్ట్రాయ్ అయితే చేసేస్తున్నాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం స్టేజ్ 5 వరకు అయితే వచ్చేసాం. ఇప్పుడు ఈ స్టేజ్ 5 కూడా మనం ఏంటంటే ఈజీగా డిస్ట్రాయ్ అయితే చేయొచ్చు. నేను కొంచెం సేపు అయితే కష్టపడి దీన్ని కూడా డిస్ట్రాయ్ అయితే చేసిస్తాను. అప్పుడు మనకి ఏంటంటే ఎక్కువగా విన్స్ అయితే వస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వాల్ వచ్చేసి ఇదే అనుకుంటా. ఓకే ఇదిగో చూడండి స్టేజ్ 5 వరకు అయితే నేను వచ్చేసాను. అండ్ ఇక్కడ స్టేజ్ 6 ని వచ్చేసి డిస్ట్రాయ్ చేయడం చాలా కష్టమైతే ఉంది. అందుకే 75 విన్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే 75 విన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే 40 విన్స్ కి ఇంకా కొంచెం అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే పదండి ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే కొద్దిగా ఎక్సర్సైజ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు ఈసారి మనం ఏంటంటే లెవెల్ 20 వరకు అయితే రీచ్ అవ్వాలి. అప్పుడు మనం ఏంటంటే ఇంకా కొంచెం బల్క్ అయితే రెడీ అవ్వచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఏంటంటే చిన్న చిన్న క్యూట్ పెట్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ నా దగ్గర అయితే లేవన్నమాట. ఆ పెట్స్ ఇక్కడ రావాలంటే మనకు 500 విన్స్ అయితే ఉండాలనుకుంటా. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనేంటంటే కొంచెం అంటే లెవెల్ 20 వరకు అయితే రీచ్ అవుతాను. ఆ తర్వాత మనం ఏంటంటే చాలా విన్స్ అయితే గెయిన్ చేద్దాం. ఓకేనా అమ్మయ్య ఫైనల్లీ ఇదిగో చూడండి గైస్ లెవెల్ 20 వరకు అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్ హ్యూమన్ షేప్ అయితే వచ్చిందనమాట. అండ్ స్టేజ్ 3 కూడా చూడండి ఒకటే ఒక గుద్దుకి అయిపోయింది. అండ్ స్టేజ్ 4 కూడా చూస్తున్నారు కదా ఒకటే ఒక గుద్దుకి అయితే అయిపోతున్నాయి. స్టేజ్ 5 దీన్ని కూడా మనం ఈజీగా అయితే డిస్ట్రాయ్ అయితే చేసేయచ్చు అనమాట. సో ఇంతకు ముందు వచ్చేసి కొంచెం హార్డ్గా అయితే అయింది. కానీ మనం లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేసాం కాబట్టి ఈజీగా డిస్ట్రాయ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం స్టేజ్ 6 కి అయితే వచ్చేసాం. దీన్ని కూడా డిస్ట్రాయ్ అయితే చేసేద్దాం. కొంచెం టైం అయితే పడుతుండొచ్చు కానీ నేను ఎలాగైనా సరే దీన్ని అయితే డిస్ట్రాయ్ అయితే చేసేస్తాను. అమ్మయ్య ఫ్రెండ్స్ స్టేజ్ 6 ను కూడా ఎలాగో ఒకలాగా కష్టపడి డిస్ట్రాయ్ అయితే చేసేసాను. అండ్ ఇక్కడ మనం ఏంటంటే రిటర్న్ 250 విన్స్ తీసుకెళ్లి వెళ్ళిపోవచ్చు.
ఓకే గైస్ వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి నేను 250 విన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా ఒకసారి వెళ్దాం పదండి. అప్పుడు మన దగ్గర ఏంటంటే 500 విన్స్ అయితే ఉంటాయి. దాంతో మనం ఏంటంటే ఒక ఎగ్ అయితే ఓపెన్ చేయొచ్చు. అప్పుడు అందులో వచ్చేసి మనకి ఏంటంటే పెట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఏంటంటే స్టేజ్ 6 వరకు అయితే డిస్ట్రాయ్ చేసేసి వచ్చేసాను. అండ్ ఇక్కడ 250 విన్స్ అయితే తీసుకుందాం. ఫైనల్లీ మన దగ్గర వచ్చేసి 598 విన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ చిన్న ఎగ్ అయితే పర్చేస్ చేద్దాం. ఓకేనా? సో దీన్ని అయితే నేను పర్చేస్ చేశాను. ఇందులో మనకు వచ్చేసి డాగ్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి కామన్ ది. అండ్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్, డాగ్ వచ్చేసి నా వెనకాల అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా కొంచెం ఎక్సర్సైజ్ అయితే చేద్దాం. లేకపోతే మన దగ్గర ఇంకా 98 విన్స్ అయితే ఉన్నాయి కదా. సో పదండి మళ్ళీ ఇంకొకసారి అయితే డిస్ట్రాయ్ చేసి మనం అయితే అక్కడ కొంచెం అప్గ్రేడ్ అయితే చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మళ్ళీ స్టేజ్ 7 వరకు అయితే వచ్చేసి 250 విన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ 120 విన్స్ కి అయితే దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే చేసేద్దాం. ఓకేనా? ఓకే, దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం ఏంటంటే కొద్దిసేపు ఎక్సర్సైజ్ అయితే చేసేద్దాం. అప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే లెవెల్ 20 ఉంది కదా, లెవెల్ 30 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. అప్పుడు వచ్చేసి ఖచ్చితంగా మనం ఏంటంటే బల్క్ అయితే రెడీ అవుతాం. అయితే ఫ్రెండ్స్ అప్పట్లోపు మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ప్రజెంట్ నా లెవెల్ వచ్చేసి 22 అయితే రన్ అవుతుంది. ఇలాగే నేను ఎలాగో ఒకలాగా కష్టపడి లెవెల్ 30 వరకు అయితే ఇంక్రీజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇదిగో చూడండి మన లెవెల్ వచ్చేసి 30 వరకు అయితే అయింది. అండ్ ఇదిగో చూడండి నేను వచ్చేసి ఈసారి చూసారా ఎంతగానో బల్క్ అయితే రెడీ అయ్యాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నా దగ్గర చాలా పవర్ అయితే ఉంటది. అండ్ అలాగే నా దగ్గర ప్రెసెంట్ 348 విన్స్ ఉన్నాయి కదా, దీంతో నేనేంటంటే ఇంకా కొంచెం అప్గ్రేడ్ అయితే చేస్తాను. పంచ్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేశాను. దాంతో పాటుగా ఔరా లక్ ఉంది కదా, దీన్ని కూడా ఇంక్రీజ్ చేసేసాను. ఇప్పుడు చూద్దాం గైస్, నా దగ్గర వచ్చేసి చాలా బలం అయితే ఉంది. దీంతో వచ్చేసి స్టేజ్ 1 ఇదిగో చూడండి స్టేజ్ 1 కంప్లీట్ అయింది. స్టేజ్ 2 కూడా ఈజీగా కంప్లీట్ అవుతుంది. అండ్ అలాగే స్టేజ్ 3 కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేజ్ 4 కూడా ఈజీగా కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి స్టేజ్ 5. అండ్ ఇదిగో చూస్తున్నారు కదా ఒక్క దెబ్బకి స్టేజ్ 6 కూడా. ఓకే చూస్తున్నారు కదా ఒక్కొక్క బాల్ అయితే ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇది స్టేజ్ 7. దీన్ని కూడా నేను ఏంటంటే చాలా ఈజీగా డిస్ట్రాయ్ అయితే చేసేస్తాను. అండ్ ఇదిగో ఇప్పుడు మనం ఏంటంటే స్టేజ్ 8కి అయితే వచ్చేసామనుకుంటా. ఇది ఒకటే వాళ్ళు అయిపోయింది. స్టేజ్ 8కి అయితే వచ్చేసాం. దీన్ని కూడా మనం డిస్ట్రాయ్ అయితే చేయొచ్చు. నా దగ్గర చాలా బలం ఉంది. దీన్ని వచ్చేసి కొంచెం సేపు కష్టపడ్డామంటే చాలా ఈజీగా డిస్ట్రాయ్ అయితే చేసేయచ్చు. అది లెక్క ఫ్రెండ్స్, ఇదిగో చూడండి నేను వచ్చేసి స్టేజ్ 8 వాల్స్ ని కూడా డిస్ట్రాయ్ అయితే చేసేసాను. ఇక్కడ మళ్ళీ మనం రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు 1.5k విన్స్ ని తీసుకొని. లేకపోతే స్టేజ్ 9 కూడా డిస్ట్రాయ్ అయితే చేయొచ్చు. కానీ స్టేజ్ 9 కొట్టాలంటే చాలా టైం పట్టేలాగా ఉంది. నేనేంటంటే 1.5k విన్స్ అయితే తీసుకొని వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే 1.5k విన్స్ తో ఇక్కడ మనం ఏంటంటే వేరే దాన్ని అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్ మనం రీబర్త్ కూడా కొట్టొచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే రీబర్త్ అయితే కొట్టాలనుకుంటున్నాను. కానీ ఏంటంటే దానికంటే ముందుగా ఇక్కడ వచ్చేసి మనం 1.2k కి దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే చేసేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏంటంటే కొద్దిగా ఎక్సర్సైజ్ చేసామనుకో అప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే చాలా అంటే చాలా స్పీడ్ గా అయితే మన లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రీబర్త్ కూడా కొట్టొచ్చు కదా, అందుకే నేను ఏంటంటే రీబర్త్ అయితే కొట్టేశాను. అండ్ ఇదిగో చూడండి అరే రీబర్త్ కొడితే మళ్ళీ మనం ఏంటంటే స్టార్టింగ్ అయితే వచ్చేసాము. అరే ఫ్రెండ్స్ ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పదండి గైస్, అదేంటంటే మళ్ళీ మనం ఏంటంటే మన స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఫైనల్లీ నేను వచ్చేసి లెవెల్ 35 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ స్టేజ్ 9 కూడా డిస్ట్రాయ్ చేసేసి స్టేజ్ 10 వరకు అయితే వచ్చేసాను. కాకపోతే ఇక్కడ వాల్స్ చూడండి 5 మిలియన్ అయితే ఉందన్నమాట. నా దగ్గర ఏంటంటే అంతగానో స్టెమినా అయితే లేదు. సో ఇక్కడ నేను ఏంటంటే 3800 విన్స్ అయితే తీసుకొని మళ్ళీ వచ్చేసాను. ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి 4200 విన్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంతో వచ్చేసి మనం దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే చేసేద్దాం. అండ్ దాంతో పాటుగా మనం ఏంటంటే ఇక్కడ వేరే ఎగ్స్ అయితే కొనుక్కోవచ్చు. కానీ ఏంటంటే 25,000 అయితే ఉందన్నమాట. సో మన దగ్గర ఏంటంటే 4000 మాత్రం ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి 500 అయితే ఉన్నాయి కదా, వీటిని వచ్చేసి మనం ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే ఒక ఎగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మళ్ళీ మనకి ఏంటంటే కామన్ ది డాగ్ అయితే వచ్చింది. ఇంకా ఒక ఎగ్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇందులో వచ్చేసి మనకు అన్కామన్ ది క్యాట్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు నేను ఏంటంటే పెట్స్ సెక్షన్ లో ఇక్కడ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, వీటిని నేను ఏంటంటే ఎక్విప్మెంట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఏంటంటే కొద్దిగా ఎక్సర్సైజ్ అయితే చేద్దాం. ఎందుకంటే లెవెల్ 35 ఉంది కదా, లెవెల్ 40 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ చూడండి ఇప్పుడు 39 అయితే ఉంది. కానీ ఇక్కడ చూస్తున్నాడు కదా ఇప్పుడు 40కి అయితే మనం ఏంటంటే ఎంత బల్క్ అవుతామో ఏంటో. ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం సేపు వెయిట్ చేశాను. అండ్ ఇదిగో చూడండి మనం వచ్చేసి చాలా బల్క్ అయితే అయ్యాము. కానీ ఏంటంటే ఇదేంటిది నేను చాలా పొట్టిగా అయ్యాను. ఫ్రెండ్స్ ఇదే చూస్తున్నారు కదా హైట్ అయితే తగ్గిందనమాట. ఓకే పర్లేదు, ఇదేంటిది నేను చాలా స్పీడ్గా అయితే వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇలాగే లెవెల్ 50 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకేనా?
ఫ్రెండ్స్ ఇక్కడ మనం లెవెల్ 50 చేసుకుందాం అనుకుంటున్నాము, కానీ ఏంటంటే చాలా టైం అయితే పడుతుంది అనమాట. అందుకే నేను ఏంటంటే ఇక్కడ వాల్స్ ఉన్నాయి కదా, వీటి నుంచి డిస్ట్రాయ్ చేస్తాను. అప్పుడు వచ్చేసి ఎక్కువ విన్స్ అయితే తీసుకుంటాను. అప్పుడు తీసుకున్నప్పుడు మనం ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకు స్టామినా అయితే పెరుగుతుంది కదా ఫాస్ట్ గా. సో దాన్ని వచ్చేసి వేరే దాన్ని అయితే నేను అప్గ్రేడ్ అయితే చేస్తాను. అప్పుడు మనం ఏంటంటే చాలా ఫాస్ట్ గా అయితే స్ట్రెంత్ అయితే పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూస్తున్నారు కదా, ఒక గుద్దుకు మనకి ఏంటంటే స్టేజ్ 8 కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టేజ్ 9 దగ్గర వచ్చేసి కొంచెం స్లో అయితే అవుతుంది అనమాట. పర్లేదు, మనం దీన్ని కూడా ఎలాగో ఒకలాగా డిస్ట్రాయ్ అయితే చేసేస్తాం. ఆ తర్వాత మనం ఏంటంటే స్టేజ్ 10 ఉంది కదా, దాన్ని ఇప్పటి వరకు మనం డిస్ట్రాయ్ అయితే చేయలేదు, దీన్ని అయితే డిస్ట్రాయ్ అయితే చేసేద్దాం. ఇదిగో చూడండి, స్టేజ్ 10 వాల్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేసేసాం. స్టేజ్ 11 కి అయితే వచ్చేసాము, కానీ ఏంటంటే ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. అందుకే ఇక్కడ మనకి ఏంటంటే 8000 విన్స్ అయితే ఉన్నాయి. వీటిని అయితే తీసుకొని ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ వేరే దాన్ని అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు 10K కి. సో దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా స్ట్రెంత్ అయితే ఫాస్ట్ గా అయితే పెంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఫైనల్లీ మనం ఏంటంటే స్టేజ్ 50 కి అయితే చేరుకున్నాం. అండ్ ఇంతకుముందు చాలా పొట్టిగా అయితే ఉన్నాం కదా, ఇప్పుడు వచ్చేసి హైట్ అయితే పెరిగాము. అండ్ ఇదిగో చూడండి ఎంత బల్కుగా అయ్యామో, మన తల వచ్చేసి అందులో సరిగ్గా కనిపించట్లేదు, చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి లెవెల్ 50 కాబట్టి చాలా ఈజీగా మనం అయితే అన్నిటిని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో చూడండి నా దగ్గర ఎంతగానో పవర్ ఉందో. దీంతో వచ్చేసి మనం ఒక దెబ్బకి అన్ని వాల్స్ అయితే పగలగొట్టేస్తున్నాము. సో స్టేజ్ 5 లో ఉన్న అన్ని వాల్స్ అయితే చూస్తారు కదా, ఒకటే గుద్దుకు అయిపోయినాయి. స్టేజ్ 7 లో కూడా అయిపోతున్నాయి. అండ్ స్టేజ్ 8 లో కూడా ఒకటే గుద్దుకు చూస్తున్నారు కదా, అన్ని పగిలిపోతున్నాయి. స్టేజ్ 9 వచ్చేసి కొద్దిగా అయితే ఆగుతుంది అనమాట. స్టేజ్ 10 కూడా ఇంకా కొంచెం అయితే ఆగుతుండొచ్చు, కానీ ఈజీగా మనం అయితే డిస్ట్రాయ్ అయితే చేయొచ్చు. ఈసారి మనం ఏంటంటే స్టేజ్ 11 ను కూడా డిస్ట్రాయ్ అయితే చేసేయచ్చు అనమాట. అమ్మయ్య, స్టేజ్ 12 ను కూడా నేనైతే డిస్ట్రాయ్ అయితే చేసేసి స్టేజ్ 13 వరకు అయితే వచ్చేసాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ వాల్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి 350 మిలియన్స్ కి. అండ్ నా స్ట్రెంత్ ఏమో చూస్తే ఇంకా 2 మిలియన్ ఉందన్నమాట. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ పర్లేదు, మనం ఏంటంటే ఇక్కడ 50K విన్స్ అయితే ఉన్నాయి అనమాట. వీటిని అయితే తీసుకుందాం. 50K అంటే చాలా ఎక్కువ. 50K వచ్చేసి మనం 25K కి ఈ ఎగ్గుని అయితే కొనుక్కోవచ్చు. దాంతో పాటుగా మనం ఏంటంటే ఇక్కడ దీన్ని కూడా అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ముందుగా మనం ఏంటంటే ఇక్కడ ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, దీంట్లో వచ్చేసి ఒక దాన్ని అయితే కొనుక్కుందాము. అప్పుడు మనకి ఏంటంటే ఇందులో వేరే పెట్ అయితే వస్తుంది. సో చూడండి, ఇందులో డక్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఆ పెట్టిన అయితే మనం ఎక్విప్మెంట్ అయితే చేసుకుందాం. సో ముందుగా మనం ఏంటంటే పంచు స్పీడ్ ఉంది కదా, సో దీన్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం. మన దగ్గర వచ్చేసి చాలా అయితే డబ్బులు ఉన్నాయి కాబట్టి దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఔరా లక్ ఉంది కదా, సో దీన్ని కూడా కొద్దిగా అయితే అప్గ్రేడ్ కొట్టేద్దాం. అండ్ అలాగే పెట్టె లక్ ఉంది కదా, సో దీన్ని కూడా కొద్దిగా అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. అండ్ ఈసారి చూద్దాం పదండి, మనది ప్రజెంట్ వచ్చేసి లెవెల్ 53 అయితే ఉంది. ఈసారి మళ్ళీ మనం ఏంటంటే స్టేజ్ 11 వరకు అయితే వెళ్దాము. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం ఏంటంటే 60 లెవెల్ కి అయితే రీచ్ అయ్యాము. అండ్ ఇదిగో చూడండి, మనం వచ్చేసి చాలా లావుగా అయితే కనిపిస్తున్నాం కదా. అండ్ నా దగ్గర వచ్చేసి వేరే పెట్స్ ని కూడా నేనైతే తీసుకొచ్చేసాను. అండ్ ఇవి వచ్చేసి అన్కామన్ పెట్స్ అనమాట, అంటే చాలా పవర్ఫుల్. అండ్ దాంతో పాటుగా ఇక్కడ చూడండి, నా దగ్గర వచ్చేసి విన్స్ 48,000 అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏంటంటే రీబర్త్ అయితే కొడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదిగో చూడండి, ప్రజెంట్ మన స్ట్రెంత్ వచ్చేసి 9 ఉంది కదా, రీబర్త్ కొడితే మనకి ఏంటంటే 57 అయితే అవుతుంది అనమాట, అంటే చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకే నేను ఏంటంటే రీబర్త్ అయితే కొట్టేశాను. అండ్ ఇది చూడండి 56 రీబర్త్ అయితే కొట్టేశాం కదా, మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చాం. కానీ పర్లేదు గైస్, ఎందుకో తెలుసా, ఇక్కడ వచ్చేసి చూడండి దీన్ని వచ్చేసి మనం ఏంటంటే యూజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి. అండ్ అలాగే దీని నుంచి మనం ఏంటంటే ఫాస్ట్ గా చూడండి, ఇది చూస్తున్నారు కదా, లెవెల్ వచ్చేసి 20కి చిటికలో రీచ్ అయిపోయాము. అండ్ ఇది చూడండి లెవెల్ 30కి కూడా చూడండి చాలా ఈజీగా అయితే రీచ్ అయిపోయాం. సో ఎందుకంటే మన స్ట్రెంత్ అయితే పెరిగింది కదా, అందుకే ఫాస్ట్ అయితే లెవెల్స్ అయితే రీచ్ అవుతున్నాం అనమాట. ప్రెసెంట్ మన స్ట్రెంత్ వచ్చేసి 2 లాక్ అయితే ఉంది, అంటే లెవెల్ 35 వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసేసాం. ఇక్కడ నేను కొన్ని స్టేజ్ని అయితే పగలగొట్టేస్తాను, అప్పుడు కొన్ని విన్స్ ని తీసుకొని దాంతో అప్గ్రేడ్ అయితే చేద్దాము. అప్పుడు మనం ఏంటంటే స్ట్రెంత్ ఇంకా ఫాస్ట్ గా అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ 700 విన్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే తీసుకుందాం. ఎందుకంటే ప్రెసెంట్ మన దగ్గర అయితే ఒకటి కూడా లేకుండే. ఓకే, ఇక్కడ నేను ఏంటంటే 75 పర్ క్లిక్ కి అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేశాను. ఈసారి మళ్ళీ మనం ఏంటంటే కొద్దిసేపు ఎక్సర్సైజ్ అయితే చేసేద్దాం. అరే ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ చూడండి, నేను వచ్చేసి ఎంతగానో బల్క్ అయ్యాను. అండ్ ఇప్పుడు వచ్చేసి లెవెల్ 71 అయితే రౌండ్ అవుతుంది అనమాట. అందుకే మనం వచ్చేసి చూడండి చాలా విచిత్రంగా అయితే రెడీ అయిపోయాము. కానీ ఇప్పుడు నేను ఏంటంటే చూడండి చాలా బలం అయితే ఉంది. అండ్ అలాగే నా దగ్గర వచ్చేసి చాలా విన్స్ అయితే ఉన్నాయి కదా, మనం ఏంటంటే ఇక్కడ పంచ్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ అలాగే ఔరలక్ అదంతా కూడా ఉండని పర్లేదు. అండ్ పదండి గైస్, మనం ఏంటంటే ఫాస్ట్ గా స్టేజ్లు అన్నింటినీ బద్దలు కొట్టుకుంటా వెళ్దాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ స్టేజ్ 15 ని బద్దలు కొట్టేసి స్టేజ్ 16 వరకు అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ విన్స్ చూడండి 8,50,000 ఉన్నాయన్నమాట. సో వీటిని అయితే తీసుకుందాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే చాలా వరకు అయితే అప్గ్రేడ్ అయితే కొట్టొచ్చు. ఇక్కడ 4 లాక్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఒకసారి అయితే మనం తీసుకొద్దాం పదండి విన్స్ ని. ఫైనల్లీ ఇదిగో చూడండి లెవెల్ 80 వరకు అయితే రీచ్ అయిపోయాం.
అండ్ ఇదిగో చూస్తున్నారు కదా, మనం పర్లేదు బాగానే అనిపిస్తున్నాము. ప్రెసెంట్ నా దగ్గర వచ్చేసి 8,95,000 విన్స్ అయితే ఉన్నాయి కదా. స్టేజ్ 15 అయితే మనం డిస్ట్రాయ్ అయితే చేసేసాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం అంతవరకు అయితే వెళ్దాము. ఇదిగో చూడండి, ఇదే స్టేజ్ 15. దీన్ని ఒక్కదాన్ని మనం డిస్ట్రాయ్ చేసేస్తే మనకి ఏంటంటే మళ్ళీ 8,50,000 విన్స్ అయితే వస్తాయి. ఓకే, ఫైనల్లీ దాన్ని అయితే డిస్ట్రాయ్ అయితే చేసేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం ఏంటంటే 8,50,000 విన్స్ అయితే తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే మన దగ్గర చాలా అంటే చాలా డబ్బులు అయితే ఉన్నాయి. 1.75 M అయితే ఉందన్నమాట. అండ్ దీంతో వచ్చేసి మనం ఈ ఎగ్ అయితే కొనుక్కోవచ్చు. సో గైస్, నేనైతే ఈ ఎగ్ అయితే కొనుక్కున్నాను. చూద్దాం, ఇందులో వచ్చేసి మనకు రేర్ అయితే వచ్చింది, బటర్ఫ్లై అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఆ బటర్ఫ్లై పెట్టుంది కదా, సో దాన్ని అయితే మనం ఎక్విప్మెంట్ అయితే చేసుకుందాం. ఒక దాన్ని ఇందులో వేరే దాన్ని అన్ఎక్విప్ చేసేసి దీన్ని అయితే ఎక్విప్ అయితే చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చినండి ఫైనల్లీ మనం ఏంటంటే స్టేజ్ 16 కూడా బద్దలు కొట్టేసాం. ఎందుకంటే లెవెల్ 82 ఉంది కదా, అందుకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ట్రిలియన్స్ లో ఉందన్నమాట, అందుకే మనం దాన్ని అయితే కొట్టలేము. కానీ విన్స్ చూడండి 25 lakhs 2.5 M. సో విన్స్ అయితే తీసుకుని ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో దీన్ని అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. అండ్ దాంతో పాటుగా మన దగ్గర వచ్చేసి 2.5 మిలియన్స్ అయితే ఉన్నాయి కదా. దీంతో మనం ఏంటంటే మనం రీబర్త్ అయితే కొట్టొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న విన్స్ అంటితో మనం గనక రీబర్త్ కొట్టామనుకో, ప్రెసెంట్ 57 ఉంది కదా, విన్స్ అంటితో కలిపి మనం రీబర్త్ కొడితే 2056 స్ట్రెంత్ అయితే పెరుగుతుంది అనమాట. అంటే చాలా ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రీబర్త్ అయితే కొడుతున్నాను. ఓకే, ఫైనల్లీ మనం ఏంటంటే రీబర్త్ అయితే కొట్టేసాం. కానీ ఇదిగో చూడండి, మనం వచ్చేసి రీబర్త్ అయితే కొట్టాం కదా, అందుకే మనకి ఏంటంటే ఇక్కడ మనం వీటిని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది ఉంది కదా, దీన్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈజీగా స్ట్రెంత్ అయితే పెరుగుతుంది, అంటే మన లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి అనమాట. సో లెవెల్స్ మొత్తం పెరిగిన తర్వాత మనం ఏంటంటే కొన్ని విన్స్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్దాము. ఎలాగో ఒకలాగా కష్టపడి నేను వచ్చేసి లెవెల్ 60 వరకు అయితే చేరుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే కొన్ని విన్స్ అయితే తీసుకుందాం. సో అప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఈసారి ఖచ్చితంగా మన లెవెల్ ని 100 వరకు అయితే ఈజీగా రీచ్ అయితే చేయొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే మనం రీబర్త్ అయితే చాలా సార్లు అయితే కొట్టాం కదా, అంటే 2500 అయితే రీబర్త్ కొట్టాం కాబట్టి ఈజీగా మనం అయితే చేరుకోవచ్చు. సో ముందుగా మనం వచ్చేసి ఎంత దూరం వరకు వెళ్తామో చూద్దాము. ఇక్కడ నేను స్టేజ్ 13 వరకు అయితే వచ్చేసాను. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ 50k విన్స్ ఉన్నాయి, వాటిని అయితే తీసుకున్నాను. అండ్ దీన్ని వచ్చేసి మనం ఇక్కడైతే అప్గ్రేడ్ అయితే కొట్టేద్దాం. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే ఔరాన్ అయితే అన్లాక్ చేయొచ్చు మన దగ్గర 1 మిలియన్ విన్స్ ఉంటే. సో ఈసారి మనం ఏంటంటే ట్రై చేద్దాం, ఓకేనా. ముందుగా మనం ఏంటంటే మన లెవెల్స్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఇదిగో చూడండి, మనం వచ్చేసి లెవెల్ 100కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ కొన్ని విన్స్ ని తీసుకొచ్చేసి ఇక్కడ నేనైతే దీన్ని అప్గ్రేడ్ అయితే కొట్టాను, ఎందుకంటే మనం తొందరగా లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చని. కానీ చూడండి, నేను వచ్చేసి చాలా వింతగా అయితే ఉన్నాను కదా. ఈసారి చూద్దాం. ఈసారి మనం ఏంటంటే లెవెల్ ఇంతకుముందు నేను 16 వరకు అయితే, అంటే స్టేజ్ 16 వరకు అయితే వెళ్ళాను. ఈసారి మనం ఏంటంటే స్టేజ్ 17 అయితే కొట్టేయచ్చు అనుకుంటా, ఎందుకంటే లెవెల్ 100 ఉంది కదా. ఫైనల్లీ స్టేజ్ 17 కూడా డిస్ట్రాయ్ చేసేసి స్టేజ్ 18 వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ మనం ఏంటంటే దీన్ని అయితే డిస్ట్రాయ్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే కొంచెం ఎక్కువగా అయితే ఉందన్నమాట వాల్. అండ్ ఇక్కడ వచ్చేసి 7.5 M విన్స్ అయితే ఉన్నాయి, వాటిని కలెక్ట్ చేసేసుకొని ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ మనం ఏంటంటే దీన్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ పైన అయితే ఉన్నాయి కదా, సో దీన్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం. అప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇంకా ఎక్కువ అయితే చేయొచ్చు అనమాట. ప్రెసెంట్ మన లెవెల్ చూడండి 110 అయితే ఉందన్నమాట. అండ్ ఇదిగో చూస్తున్నారు కదా, మన కాళ్ళు చేతులు అలాగే బాడీ మొత్తం కూడా చూడండి చాలా అంటే చాలా బల్క్ అయితే రెడీ అయ్యాం కదా. అండ్ నా దగ్గర విన్స్ కూడా చూడండి 26 మిలియన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనం ఔరాన్ అయితే పర్చేస్ చేయొచ్చు. అదేంటంటే ఇదిగో చూడండి, ప్యాక్ 1 అయితే ఇలా మనకి ఏంటంటే పవర్స్ ఇలాంటి అయితే ఉన్నాయి, హీట్, స్పార్క్, బబుల్ అని. అండ్ ప్యాక్ 2లో వచ్చేసి డేమాన్ అలాగే మిడ్ నైట్, టాక్సిక్ అలాగే బ్లేజ్ అని ఉందన్నమాట. సో దీన్ని వచ్చేసి మనం కొనుక్కోవచ్చు అనుకుంటా, కానీ ఎలా కొనుక్కోవాలి? ఇక్కడ వచ్చేసి రోల్ అని ఉంది కదా, దీన్ని వచ్చేసి మనం క్లిక్ చేయాలనుకుంటా. సో 1 మిలియన్ కి. ఓకే గైస్, దీని అయితే నేను క్లిక్ చేశాను. మనకి ఏది వస్తుందో చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే టాక్సిన్ అయితే వచ్చింది. సో చూద్దాం గైస్, అది మనకు ఎలా ఉంటుందో. ఇదిగో చూడండి, మనకు చూసారా పవర్ అయితే వచ్చిందనమాట, లెఫ్ట్ కి అలాగే రైట్ కి హ్యాండ్స్ దగ్గర. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే పంచ్ డ్యామేజ్ అయితే ఎక్కువగా అయితే ఉంటుంది ఇప్పుడు. అండ్ దాంతో పాటుగా మనం ఏంటంటే మన దగ్గర 25 మిలియన్స్ అయితే ఉన్నాయి కదా, రీబర్త్ అయితే కొట్టేద్దాం గైస్. రీబర్త్ కొట్టిన తర్వాత కూడా మనకు ఆ పవర్ అయితే ఉంటుందో ఉండదో చూద్దాము. ఎందుకంటే ప్రజెంట్ మనది 2500 ఉంది కదా, మనం రీబర్త్ కొడితే 28,000 అవుతుంది అనమాట. అంటే చాలా ఎక్కువ. సో అందుకే నేను రీబర్త్ అయితే కొట్టేశాను. అండ్ పవర్ కూడా ఉంది, ఏ మాత్రం కూడా పోలేదు. సో ఇప్పుడు మనం ఏంటంటే కొద్దిగా ఇక్కడ ఎక్సర్సైజ్ అయితే చేసేద్దాం, ఓకేనా. ఫైనల్లీ ఇది వచ్చినట్టు ఫ్రెండ్స్, మనం వచ్చేసి లెవెల్ 140కి అయితే చేరుకున్నాము. అండ్ అలాగే మన దగ్గర విన్స్ వచ్చేసి 661 మిలియన్స్ అయితే ఉన్నాయి. దీంతో వచ్చేసి మనం ఏంటంటే వేరే ఔరా అనే పవర్ ఉంది కదా, ఇంతకుముందు మనం ఇదాన్ని అయితే కొనుక్కున్నాం కదా. సో ఇలాంటిదైతే మళ్ళీ ఒకసారి అయితే మనం స్పిన్ చేసి చూద్దాము, మనకు వచ్చేసి వేరే పవర్ వస్తుందేమో. ఒకసారి అయితే నేను స్పిన్ చేస్తున్నాను, చూద్దాం గైస్. ఇంతకుముందు అయితే మనకు వచ్చింది కదా, సో చూడండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్లేజ్ పవర్ అయితే వచ్చిందనమాట. అండ్ పర్వాలేదు గైస్, చూస్తున్నారు కదా చాలా ఎఫెక్టివ్ అయితే పనిచేస్తుండొచ్చు. నా దగ్గర 660 మిలియన్స్ ఉన్నాయి కాబట్టి 500 కి మనం ఏంటంటే ఈ ఎగ్ అయితే కొనుక్కుందాం, ఓకేనా. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే మంచి పెట్ అయితే వస్తుంది అనుకుంటున్నా. ఇందులో మనకి ఏంటంటే క్యామెల్ అయితే వచ్చింది, అది వచ్చేసి రేర్ పెట్ అనమాట.
ఆ పెట్టును వచ్చేసి మనం ఏంటంటే ఎక్విప్మెంట్ అయితే చేసుకుందాం. అండ్ పదండి ఇప్పుడు మనం ఏంటంటే స్టేజ్ వచ్చేసి నేను డిస్ట్రాయ్ చేసి చూపిస్తాను మనం ఎంత వరకు కొట్టొచ్చు అనేది. సో చూడండి గైస్, ఇక్కడ నేనేంటంటే చూస్తున్నారు కదా, స్టేజ్ 7 ని కూడా ఈజీగా అయితే డిస్ట్రాయ్ అయితే చేసేసాం. అండ్ స్టేజ్ 9 వరకు అయితే వచ్చేసాం. స్టేజ్ 10 కూడా ఈజీగా అయితే కొట్టొచ్చు అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ మన లెవెల్ అయితే చాలా ఎక్కువగా ఉంది కదా, అలాగే స్ట్రెంత్ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంది అనమాట. దాంతో పాటుగా మన దగ్గర ఔరా పవర్ కూడా ఉంది. సో చూడండి స్టేజ్ 20కి అయితే వచ్చేసాం. దీన్ని కూడా మనం ఈజీగా అయితే కొట్టేయచ్చు. అండ్ చూడండి స్టేజ్ 21, ఒకవేళ మనం కనుక ఇక్కడే ఆగిపోతే చూడండి 250 మిలియన్ విన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను అప్గ్రేడ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏంటంటే నా దగ్గర ఇంకా మిలియన్స్ అయితే లేవు, అంటే విన్స్. సో ఇంకా మనం ఏంటంటే ఇంకా కొంచెం అయితే డ్యామేజ్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ప్రజెంట్ మన బాడీ చూడండి చాలా అంటే చాలా బల్క్ గా అయితే ఉంది. అండ్ మనకి ఇప్పుడు స్ట్రెంత్ పవర్ కూడా చూడండి 34 క్వాడ్రిలియన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే లెవెల్ కూడా 155 అయితే ఉంది. మనకు ఒకసారి మజిల్స్ అయితే చూడండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి కదా. డ్రెస్ కూడా చేంజ్ అయిపోయింది, వేరే డ్రెస్ అయితే వచ్చింది, ఎందుకంటే ఆ డ్రెస్ లో అయితే మన క్యారెక్టర్ పట్టలేదన్నమాట. అండ్ ఇప్పుడు చూద్దాము మనం వచ్చేసి ఎన్ని స్టేజ్లను అయితే పగలగొట్టొచ్చు అనేది. ఇంతకుముందు మనం ఏంటంటే స్టేజ్ 20 వరకు 21 వరకు అయితే వెళ్ళాం కదా, ఈసారి మనం ఖచ్చితంగా 25 వరకు అయితే వెళ్తుండొచ్చు. సో ఫైనల్లీ ఇదిగో చూడండి స్టేజ్ 21 కూడా మనం ఈజీగా అయితే కొట్టేసాము. అండ్ స్టేజ్ 22 అయితే ఉందన్నమాట. సో దీన్ని కూడా ఎలాగో ఒకలాగా తిప్పలు పడి కొడుతున్నాము. ఓకే ఫైనల్లీ మనం ఏంటంటే స్టేజ్ 23 వరకు అయితే వచ్చేసాము. ఇక్కడే కనుక మనం రిటర్న్ వెళ్ళామంటే 1.5 బిలియన్ విన్స్ అయితే తీసుకెళ్లొచ్చు. కానీ ఏంటంటే నేను స్టేజ్ 25 వరకు అయితే కొట్టడానికి అయితే ట్రై చేశాను. అమ్మయ్య ఫ్రెండ్స్, నేను చాలా సేపు కష్టపడిన తర్వాత చూడండి లెవెల్ వచ్చేసి 200 అయితే చేశాను. అండ్ ఇక్కడ స్ట్రెంత్ పవర్ వచ్చి చాలా అంటే చాలా హెవీగా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు చూద్దాము. ఇంతకుముందు నేను ఏంటంటే స్టేజ్ 23 వరకు మాత్రమే వెళ్ళగలిగాను, ఆ తర్వాత నుంచి అయితే నాకు వెళ్ళడానికి అయితే రాలేదన్నమాట. ఇప్పుడు నాది వచ్చేసి లెవెల్ 200 కాబట్టి ఈజీగా మనం ఏంటంటే స్టేజ్ 25 అయితే దాటుకోవచ్చు. సో చూస్తున్నారు కదా స్టేజ్ 11 దగ్గర అయితే వచ్చేసాం. అండ్ ఇవి వచ్చేసి చాలా స్ట్రాంగెస్ట్ వాల్స్ అయినా కానీ మనం ఏంటంటే చాలా ఈజీ అయితే డిస్ట్రాయ్ అయితే చేసేస్తున్నాం. సో చూడండి చూస్తుండగానే మనం ఏంటంటే స్టేజ్ 20 దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇదిగో చూస్తున్నారు కదా మన దెబ్బ పవర్కి వచ్చేసి కొన్ని మనం టచ్ చేయకుండానే పగిలిపోతున్నాయి. అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి స్టేజ్ 25. సో చూస్తారు కదా చాలా ఈజీగా మనం ఏంటంటే దీన్ని కూడా పగలగొట్టేసాం. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే అన్లాక్ వరల్డ్ 2 అంటే మనం వేరే ఒక వరల్డ్ లోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. స్టార్టింగ్ లో మీరు కనుక చూస్తుంటే మనం చాలా అంటే చాలా సన్నగా అలాగే చాలా చిన్నగా అయితే ఉన్నాము. ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక క్యారెక్టర్ అయితే తిరుగుతుంది అలాగా. కానీ ఇప్పుడు చూడండి మనం చాలా పెద్ద సైజులో చాలా బల్క్గా అయితే రెడీ అయిపోయాం. ఫైనల్లీ మనం వచ్చేసి ఈ వరల్డ్ లోనే చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ లాగా మారిపోయాము. అయితే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వీడియో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కసారి ఛానల్ ని చెక్ చేసి చూడండి. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు బై బాయ్.